కర్ణాటకలోని అధికార పక్షంలో కొనసాగుతున్న నాయకత్వ పోరు మరొక మలుపు తిరిగింది. ఇప్పటికే సిద్ధు డీకే శిబిరాల మధ్య అంతర్గత పోరు ఎంతకీ కొలిక్కి రాకపోవడం, ఢిల్లీ పెద్దలు ఎటూ తేల్చలేకపోవడంతో వీరిద్దరికీ మధ్య మార్గంగా దళిత సీఎం డిమాండ్ తెరపైకి వచ్చింది. దళిత నేతకు సీఎం పదవి ఇవ్వాలని దళిత నాయకులు ర్యాలీ చేపట్టేందుకు సిద్ధం కావడంతో సిద్ధు డీకే శిబిరాల్లో గుబులు మొదలైంది. కర్ణాటకలోని అధికార కాంగ్రెస్ పార్టీకి నాయకత్వ పోరు తీవ్ర సమస్యగా మారింది. ప్రస్తుతం సీఎంగా ఉన్న సిద్ధరామయ్య 5 ఏళ్లు తానే ఆ పదవిలో కొనసాగుతారని ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. అయితే ముందుగా జరిగిన ఒప్పందం ప్రకారం తనకు సీఎం పీఠం అప్పగించాలని డీకే శివకుమార్ పార్టీ అధిష్టానాన్ని కోరుతున్నారు. ఓవైపు సిద్ధరామయ్య, మరోవైపు డీకే శివకుమార్ వర్గీయులు సీఎం మార్పు అంశంపై తరచుగా చేసే వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారుతున్నాయి. 2 రోజుల పాటు ఢిల్లీలో తిష్టవేసిన డీకే శివకుమార్కు పార్టీ పెద్దల నుంచి భరోసా దక్కలేదని స్పష్టమవుతోంది. డీకే శివకుమార్ పేరుకు అస్సాం ఎన్నికలపై చర్చల కోసం ఢిల్లీకి వెళ్లినా పనిలో పనిగా తన దీర్ఘకాలిక ఆశయాన్ని నెరవేర్చుకునే ప్రయత్నం చేశారు. అయితే పార్టీ అధిష్టానం నుంచి డీకేకు ఎలాంటి భరోసా దక్కలేదనే టాక్ వినిపిస్తోంది. సీఎం సిద్ధరామయ్య యథావిధిగా బడ్జెట్ సమావేశాల్లో తలమునకలవగా చాలా రోజుల తర్వాత మళ్లీ దళిత సీఎం డిమాండ్ తెరపైకి రావడంతో కన్నడ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న నాయకత్వ పోరు మరో మలుపు తిరగనుందా అంటే అవునని సమాధానమే వినిపిస్తోంది. ఇప్పటికే సిద్ధు డీకే శిబిరాల మధ్య అంతర్గత పోరు ఎంతకి కొలిక్కి రాకపోవడం, ఢిల్లీ పెద్దలు ఎటూ తేల్చలేకపోవడంతో వీరిద్దరి మధ్య మార్గంగా దళిత సీఎం డిమాండ్ తెరపైకొచ్చింది. మొన్నటికి మొన్న సతీష్ జార్జి హోళీకి సీఎంగా అవకాశం ఇవ్వాలని పలువురు సీనియర్లు డిమాండ్ చేయగా తాజాగా డాక్టర్ జి పరమేశ్వర్ మద్దతుదారులు తమ నేత తరపున గొంతు విప్పేందుకు సిద్ధమయ్యారు. నాయకత్వ మార్పుపై పార్టీలో ఇంత గందరగోళం నెలకొన్నా కాంగ్రెస్ అధిష్టానం స్పందించకపోవడంపై డాక్టర్ జి పరమేశ్వర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య ఒప్పందం ఉందో లేదో తెలియకుండా ఏం మాట్లాడారని కూడా పరమేశ్వర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. దళిత నేతకు సీఎం పదవి ఇవ్వాలని దళిత నాయకులు ర్యాలీ చేపట్టేందుకు సిద్ధం కావడంతో సిద్ధు డీకే శిబిరాల్లో గుబులు మొదలైంది. పాత మైసూరుకు చెందిన దళిత నేతల బృందం జి పరమేశ్వర్కు సీఎంగా అవకాశం ఇవ్వాలని అధిష్టానానికి ప్రతిపాదన చేయాలని నిర్ణయించారు. సిద్ధరామయ్య తర్వాత సీఎంగా అవకాశం అంటూ ఇస్తే అది దళిత నేతకే ఇవ్వాలన్నది వీరి డిమాండ్. మరోవైపు హుబ్బళ్లి, హావేరి, దావణగేరల నుంచి కూడా ర్యాలీలు చేపట్టాలని దళిత సంఘాలు నిర్ణయించాయి. అయితే తనకు సీఎం పదవి ఇవ్వాలని చేపట్టే ర్యాలీలు ఇప్పుడే చేయొద్దని పరమేశ్వర్ వారించినట్టు తెలుస్తోంది. పార్టీకి సుదీర్ఘ కాలంగా పార్టీ పట్ల నిబద్ధత చూపుతున్న పరమేశ్వర్ ఉన్నత పదవుల కోసం ఢిల్లీపై ఒత్తిడి తెచ్చింది లేదు. మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీలకు విధేయుడిగా ఉన్న పరమేశ్వర్ డిమాండ్లు ఒత్తిళ్ల కంటే తన సీనియారిటీ, అర్హతల ద్వారానే పదవులు దక్కించుకోవాలని చూస్తారు. ఈ నేపథ్యంలో జి పరమేశ్వర్ నిబద్ధతకు పార్టీ పెద్దలు ఎలాంటి ఫలితం ఇస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు సీఎం పీఠం అధిరోహించడమే లక్ష్యంగా డీకే శివకుమార్ పావులు కదుపుతున్నారు. పార్టీ అధిష్టానం ఆశీస్సుల కోసం ఎదురు చూస్తున్న డీకే శివకుమార్ తన ప్రయత్నాలు ఏమాత్రం ఆపడం లేదు. ఇప్పటికే డీకే శివకుమార్, ఆయన సోదరుడు డీకే సురేష్ నేరుగా ఏఐసీసీ నేతల ముందు తమ డిమాండ్లను ఉంచారు. డీకే బ్రదర్స్ ఖర్గే, కేసీ వేణుగోపాల్లో వేరువేరుగా భేటీ అయ్యారు. అయితే వీరిద్దరూ కూడా తమ చేతుల్లో ఏమీ లేదని తేల్చెప్పినట్లు తెలుస్తోంది. డీకే బ్రదర్స్ ఢిల్లీ పర్యటనలో పార్టీ పెద్దల నుంచి ఏ విధమైన హామీ లభించకపోవడంతో డీకే శివకుమార్ నిరాశకు గురైనట్లు తెలుస్తోంది. అయితే తాను ఫలితం వచ్చే వరకు ఎదురు చూస్తానని పరోక్షంగా సీఎం పీఠంపై డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలను బట్టి ఆయన కల నెరవేరాలంటే మరికొంత సమయం పట్టే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా ఓవైపు సిద్ధరామయ్య 5 ఏళ్లు తానే సీఎంగా కొనసాగాలని భావిస్తున్నారు. మరోవైపు సీఎం పీఠాన్ని అధిరోహించాలని డీకే శివకుమార్ ప్రయత్నాలు చేస్తుండగా ఇక దళిత సీఎం డిమాండ్ తెరపైకి రావడం వంటి వాటితో కన్నడ నాట అధికార పక్షుల్లో నాయకత్వ పోరు వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఇప్పటికే అధికార కాంగ్రెస్ లోని సిద్ధు, డీకే వర్గీయుల మధ్య వాగ్యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మరొకసారి దళిత సీఎం తెరపైకి రావడంతో ఈ వ్యవహారం ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. ఈ పరిణామాలతో ఈసారి ఎలాగైనా సరే సీఎం కావాలని కలలు కంటున్న డీకే శివకుమార్ ఆశలు నెరవేరాలంటే మరికొంతకాలం వేచి చూడక తప్పని పరిస్థితి కనిపిస్తోంది.